హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. టమాటా ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పప్పు నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. మంచిగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. కాకపోతే మనకు మెత్తగా అవసరం లేదు. కర్రీకి 75 ఉడికితే సరిపోతుంది. తర్వాత ఉల్లికాడలు తోని బాగా టేస్ట్ వస్తుంది కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అది మంచిగా కాగిన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మన ఫీవర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే నోరు టేస్ట్ లేకపోయినప్పుడు ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, మంచిగా తినబుద్ధి అవుతుంది అన్నమాట. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. నూనెలో ఫ్రై అయితే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. తర్వాత కరివేపాకు ముక్కలు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? పుల్ల కమ్మగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది మంచిగా వాటర్ వంపేసి ఆ పప్పు ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పప్పు మెత్తగా ఉడికితే అది టేస్ట్ మంచిగా ఉండదండి. ఇదైతే మంచిగా కొంచెం 75 అట్లా ఉడకాలి. పప్పు లాగానే ఉండాలి. ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిపోతే అది టేస్ట్ కోల్పోతుంది అన్నమాట. నేనైతే ప్రతి మండే ఇలానే చేస్తాను, ఎందుకంటే ఆ రోజు నాకు ఫాస్టింగ్ కాబట్టి ఇట్లానే చేస్తాను. తర్వాత అందులో టమాటో కూడా వేసుకోవాలి. అది కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకొని అది కొంచెం మగ్గేదాకా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటో కొంచెం మగ్గితే తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మాటికి కలుపుతూ ఉండాలి. కొంచెం టమాటాతోని కొంచెం ఉడికిపోతుంది అన్నమాట పప్పు. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పప్పుని. పుల్ల చాలా కమ్మగా ఉంటుందండి పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చాలా టేస్టీ ఉంటుంది. తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసేయాలి. 50% ఉడికింది. తర్వాత ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోల కోసం. ఒక